ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాలు తెలియజేస్తున్నాను. క్షేమంగా ఉన్నారా? బాగున్నారు కదా మీరంతా? యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడని బైబిల్ సెలవిస్తాం. ఆయన సత్య దేవుడు, జీవం గల దేవుడు, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఆయన. మీకు విషయం తెలుసా? దేవుడు తన రక్తం పెట్టి మనందరినీ కొనుక్కున్నాడని లేఖనాలు పదే పదే సెలవిస్తున్నాయి. యు ఆర్ బ్లడ్ బాట్, విలువ కలిగిన వాడు. కారణం నీ చదువును బట్టో, నీ చూపును బట్టో, నీ రూపును బట్టో, లేకపోతే నీకున్న అంతస్తులను బట్టో కాదు. కానీ నువ్వు ఎందుకు విలువ కలిగిన వాడు అంటే క్రీస్తు రక్తం ద్వారా నువ్వు కడగబడ్డావు, కొనబడ్డావు. కాబట్టే నీకు నాకు విలువ ఉంది దేవుని దృష్టిలో. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని బైబిల్లోంచి మనం ధ్యానం చేయడం వలన దేవునికి దగ్గరగా మనం జీవించగలుగుతాం. మీలో చాలామంది అద్భుతమైన సాక్ష్యాలు తెలియజేస్తున్నారు. ఈ వాగ్దాన సందేశాల ద్వారా మీరు ఎలా దేవుని పొందుతున్నారు? నేను కూడా ప్రభువును స్తుతిస్తున్నాను, దేవుడు మాకు ఇచ్చిన అవకాశాలను బట్టి. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారా? పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. యోబు గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 23 and verse 14. నాకు విధింపబడిన దానిని ఆయన నెరవేర్చునో, అట్టి పనులను ఆయన అనేకముగా జరిగించువాడై ఉన్నాడు. For he performs the thing that is appointed for me, and many such things are with him. ఎంత చక్కని మాట ఇది! యోబు అనే దైవజనుడు తన జీవిత అనుభవం నుంచి మాట్లాడుతున్నాడు. నాకు విధించిన దానిని ఆయన నెరవేర్చేవాడు. ఈరోజు నీలో ఒకలాంటి భయం ఉందేమో. మా ఇరుపొరుగు వాళ్ళు ఏదో అనుకుంటున్నారండి, మా గురించి ఏదో చెయ్యాలనుకుంటున్నారు, భయం వేస్తుందని వెస్లీ గారు. మా బంధువులు ఏదో ప్లాన్ చేస్తున్నారట, మమ్మల్ని కీడుల్లోకి నెట్టేయాలని, ఇబ్బందుల్లోకి నెట్టేయాలని చాలా భయంగా ఉందండి అని. లేదా మా ఆఫీసర్, మా సుపీరియర్ నన్ను హీనపరచాలని, లేదా నా ఉద్యోగం తీసేయాలనో, లేదా ఎక్కడో దూరంగా నన్ను ట్రాన్స్ఫర్ చేసేయాలనో ఏదేదో ఆలోచన చేస్తున్నారటండి, భయంగా ఉందండి అని బాధపడుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్న ఈ రోజున ఆయన విధించిన దానిని ఆయన నెరవేర్చేవాడు. ఆయన మనుషుల ఆలోచనలు కాదు నెరవేర్చబడేవి, అవిశ్వాసుల ఆలోచనలు కాదు నీ పక్షంగా నెరవేర్చబడేవి, లేదా నీ అధికారుల మాటలు కాదు నీ జీవితంలో నెరవేర్పును చూసేది. దేవుడు విధించిన దాన్ని, ఆయన నిర్ణయించిన దాన్ని, ఆయన నీ పట్ల కలిగిన ప్రణాళికను దేవుడు నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ధైర్యంగా ఉంటావా ఈరోజు? గాడ్స్ విల్ బీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ యువర్ లైఫ్. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. యాకోబు జీవితాన్ని పరిశీలన చేస్తా ఉన్న సందర్భంలో దేవుడు ఇలాగన్నాడు, నేను నీతో చెప్పున్నది నెరవేర్చు వరకు నిన్ను విడువనని దేవుడు వాగ్దానం చేశాడు. మీరు ఆదికాండం 28వ అధ్యాయం చదివితే ఆ మాట అక్కడ మనకు కనబడుతుంది. యాకోబు నిరుత్సాహంతో వెళ్తున్నాడు, భయంతో వెళ్తున్నాడు. ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో ప్రయాణం కొనసాగుతున్నప్పుడు బెయేర్షెబా మరియు హారానికి మధ్యలో చీకటి సమయంలో యాకోబు ఉన్నాడు. ఆ రాత్రి ఒక దర్శనాన్ని చూశాడు, దేవుని స్వరాన్ని విన్నాడు. ఆ స్వరంలో దేవుడు మాట్లాడిన మాట, నేను నీతో చెప్పున్నది నెరవేర్చు వరకు. నమ్ముతున్నావా నీవు ఆ మాట? నువ్వు దేవుని బిడ్డవు గనక, యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా కడగబడిన వాడు గనక, కొనబడిన వాడు గనక ఆయన చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చని దేవుడు ఆశిస్తున్నాడు. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నీ చిత్తమే సిద్ధించిన గాక నిన్ను సమర్పించుకుంటే చాలు. బలమైన కార్యాలు ప్రభు జరిగిస్తాడు. అసాధారణ కార్యాలు ప్రభు నీ ద్వారా జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు నీకు ఒక కొరత ఉందని నువ్వు బాధపడుతున్నావేమో, ఒక కొదువు ఉందని ఏడుస్తున్నావేమో. ఏమోనండి, దేవుడు నా పట్ల ప్రణాళిక కలిగి ఉంటే నేను ఎందుకు ఈ కొరతలో ఉన్నాను, ఎందుకు ఈ యొక్క కొదువులో ఉన్నాను, ఎందుకు ఈ లేమిలో ఉన్నానని బాధపడుతున్నావేమో. దేవుడు వాటినే నీకు ఆశీర్వాదకరంగా మార్చి తన ప్రణాళికలు నెరవేరుస్తాడు. ఆయన సాక్షిగా నువ్వు నిలబడినట్లుగా, దేవుడు నా జీవితంలో ఇటు అద్భుతం చేశాడని ప్రభు కోసం నువ్వు చెప్పగలిగినట్లుగా ప్రభు నీ జీవితంలో మేలు చేస్తారు. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఎన్నో అద్భుతాలు ప్రభు చేస్తున్నారు. గతించిన కొన్ని వారాల క్రితం కుటుంబం క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి వచ్చింది. వారు తెలియచేసిన సాక్ష్యాన్ని బహుశా మరి ఆదివారం చాలామంది వినుంటారు. 15 సంవత్సరాల తర్వాత దేవుడు ఆ సహోదరి గర్భాన్ని తెరిచి ఒక చక్కని కుమారుని వారికి అనుగ్రహించినప్పుడు క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఆ బిడ్డను తీసుకొచ్చి ఆ బిడ్డకు నామకరణం చేయడం జరిగింది. దేవునికి అసాధ్యమంది ఏది లేదు. ఒకవేళ ఈరోజు నీవు ఒక కొదువు ఉందని ఏడుస్తున్నావేమో, ఆయన నీ కొరకు కలిగిన ప్రణాళిక నెరవేర్చడానికి ఆయన త్వరపడుతున్నాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో కూడా ఒక చక్కని మాట ఉంటుంది 11వ వచనంలో. దేవుని నోట నుండి వచ్చే వచనంలో ఉన్న శక్తి ఎలాంటిదంటే తనకిష్టమైన దాన్ని, అనుకూలమైన దాన్ని నెరవేరుస్తుందని లేఖనాల్లో రాయబడు. నిష్ఫలముగా అని ఎద్దుకు మరలదట. దేవుడు ఒక మాటను సెలవిచ్చినప్పుడు, ఒక వాగ్దానం నీకు ఇచ్చినప్పుడు
దేవుని దాసుల ద్వారా దేవుని ఏదైనా ఒక మాటను బయలుపరిచినప్పుడు అది నిష్ఫలం కాదు, తనకు అనుకూలమైనదని దేవుడు నెరవేరుస్తాడు. ఎందుకు అధైర్యపడుతున్నావు? దేవుని వాగ్దానం నిలుపు చేయబడ్డాయని ఎందుకు సందేహిస్తున్నావు? దేవుడు నీ పక్షంగా పనిచేస్తున్నాడు. కొన్నిసార్లు ఆయన పనిచేసే విధానం మనకు అర్థం కాకపోవచ్చు. బిహైండ్ ది స్క్రీన్ దేవుడు వర్క్ చేస్తుండొచ్చు, కానీ ఆ రిజల్ట్ మనం చూసినప్పుడు, అయ్యా ఇందుకోసమా నువ్వు నన్ను వెయిట్ అన్నావు, ఇందుకోసమా నన్ను వేచియుండు అని చెప్పావు, కనిపెట్టమని చెప్పావు. దేవుడు నీ పట్ల కలిగిన ఉద్దేశాలు ఎప్పుడు గొప్పవే. విధించబడిన దాన్ని దేవుడు నెరవేరుస్తాడు. అంత మాత్రం కాకుండా అట్టి పనులు ఆయన అనేకముగా జరిగించువాడై ఉన్నాడని అక్కడ రాయబడింది. అది దేవుని స్వభావం. ఆయన చేస్తున్నాడట, అనేకమైన పనులు దేవుడు జరిగిస్తున్నాడు. ఆయన నీ పక్షంగా పనిచేసే దేవుడు, ఆయన నీ పక్షంగా ఆలోచన చేస్తున్నాడు. గాడ్ కేర్స్ ఫర్ యూ అండ్ ఈజ్ వర్కింగ్ ఆన్ యువర్ బిహాఫ్. ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, మా జీవితాల్లో విధింపబడిన దాన్ని నెరవేర్చే దేవుడు గనుక నీకు వందనాలు. నీ ప్రణాళికలు, నీ ఉద్దేశాలు ఎప్పుడూ మాకు మంచివే గనుక నీకు వందనాలు. అట్టి పనులను అనేకములు జరిగించువాడే ఉన్నావు ప్రభువా. ఎంత మంచి దేవుడు ప్రభువా. మా జీవితాలు ఎంతవరకు ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకారాలు జరిగించి నీ మహిమాన్వితమైన ప్రేమను రుజువుపరుచుకున్నందుకు నీకు స్తోత్రాలు. ఈరోజు ఎంతమంది అయితే మా ప్రియులు వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని తమ జీవితాల్లో నీ వైపు చూస్తున్నారు, వారందరి మీద బలపరిచి, ధైర్యపరిచి అద్భుతాలు చేయండి. ఘనత, మహిమా, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.